వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ గేమ్ చేంజర్ మూవీ హైప్ విషయంలో కొన్ని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో అవేంటో డీటెయిల్ గా చూద్దాం. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ పరిస్థితి ఎలా ఉందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. సముద్రంలో జర్నీ చేయడానికి రెడీగా ఉన్న షిప్ తో మనం గేమ్ చేంజర్ మూవీని కంపేర్ చేద్దాం. సో ఇప్పుడు ఒక షిప్ అయితే సముద్రంలో జర్నీ చేయడానికి రెడీగా ఉంది. కాకపోతే దాని దరిద్రం ఏంటంటే ఈ షిప్ వెళ్లి హార్బర్ లో చిక్కుకుంది. ఇప్పుడు ఆ షిప్ హార్బర్ నుంచి బయటపడాలంటే ఎలాగా? సముద్రంలో కొంచెం గాలి వేయాలి. కాకపోతే ఇక్కడ ఆ గాలి మామూలు గాలి కాదు, హైప్ అనే గాలి. హైప్ అనే గాలి వేస్తేనే సముద్రంలో చిక్కుకొని ఉన్న గేమ్ చేంజర్ అనే మూవీ బయటకు వెళ్తుంది జర్నీ చేయడానికి. అది మ్యాటర్. మీకు అర్థమైంది అనుకుంటా. గేమ్ చేంజర్ మూవీ సక్సెస్ అవడానికి ఏమేమి చేయాలి అన్ని చేశారు. ఒక 300 to 400 crores బడ్జెట్ పెట్టారు. అంటే ఇప్పుడు ఒక మంచి బిర్యానీ రెడీ అవ్వడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేశారు. అంటే ఆ బిర్యానీలో మసాలా వేశారు, కరివేపాకు వేశారు, ఉల్లిపాయ వేశారు, కొత్తిమీర వేశారు, మిరపకాయ వేశారు, ఇలా అన్ని వేశారు. ఓకే, ఇవన్నీ కలిపి బిర్యానీ చేసినా సరే ఏదో మిస్ అయింది. ఆ మిస్ అయింది ఏంటంటే మూవీకి రావాల్సిన బడ్జెట్ అదే మిస్ అయింది. సో మూవీ రిలీజ్ డేట్ అయితే దగ్గర పడుతుంది. సినిమా రిలీజ్ అయ్యే టైంకి గేమ్ చేంజర్ మూవీకి రావాల్సిన హైప్ వస్తుందా రాదా అనేదే పాయింట్. ఇంకొకటి, ఈ గేమ్ చేంజర్ మూవీకి హైప్ రావడం అనేది సోషల్ మీడియా పవర్ మీద కూడా బేస్ అయి ఉంటది. ఎందుకంటే మూవీకి క్రేజ్ రావడం విషయంలో సోషల్ మీడియా పల్స్ లాంటిది. ఒక మనిషికి పల్స్ ఎంత ఇంపార్టెంట్, అలాగే మూవీ ప్రమోషన్స్ కి సోషల్ మీడియా కూడా అంతే ఇంపార్టెంట్. ఆల్రెడీ సక్సెస్ అయిన ఫిల్మ్స్ అంటే కల్కి, దేవరా, పుష్ప 2 ఇలాంటి మూవీస్ తో గేమ్ చేంజర్ ని కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు దేవరా, పుష్ప 2 మూవీలు సక్సెస్ అయ్యాయా లేదని అడగొద్దు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పరంగా మూవీస్ సక్సెస్ అయినట్టే. సో అలాంటిది గేమ్ చేంజర్ మూవీలో ఎంత స్టార్ పవర్ ఉన్నా కూడా సేమ్ కైండ్ ఆఫ్ అటెన్షన్ అయితే ఇంకా క్యాప్చర్ చేయలేదు. సో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి గేమ్ చేంజర్ మూవీ తాలూకా ప్రీమియర్ షో టికెట్ ప్రైస్ ఎంత ఉండబోతుంది, డే 1 కలెక్షన్స్ ఎంత ఉండబోతున్నాయి అనే డిస్కషన్ స్టార్ట్ అయిపోయాయి. ఏదైనా సినిమా మీద బడ్జ్ పెరగాలంటే ప్రోమో సాంగ్ రిలీజ్ అయ్యాక ఆ సాంగ్ క్లిక్ అవ్వాలి. అప్పుడే ఆ సినిమా కోసం అందరూ మాట్లాడుకుంటారు. ఎగ్జాంపుల్ కి నానా హైరానా సాంగ్ ఉంది. ఆ సాంగ్ విజువల్ గా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. బట్ ఎందుకో రావాల్సినంత హైప్ అయితే రాలేదు. అలాగే రామచ్చమచ్చ సాంగ్ లో కూడా మంచి మూమెంట్ ఉంది. కాకపోతే సోషల్ మీడియాలో దేవరా, పుష్ప 2 సాంగ్స్ అంత క్లిక్ అయితే అవ్వలేదు. హీరో నుంచి అన్ప్రెడిక్టబిలిటీ అనే క్వాలిటీని ఫ్యాన్స్ లవ్ చేస్తారు. కానీ ఆ సినిమా స్టాండ్ అవుట్ అవ్వాలంటే హీరో దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అన్ప్రెడిక్టబిలిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫిల్మ్ ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవ్వాలి. సో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ఎగిరింది అనుకోండి, ఖచ్చితంగా రామ్ చరణ్ అయితే టాప్ హీరో రేస్ నుంచి అయితే వెనకబడిపోతాడు. అందులో డౌట్ లేదు. డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. ఓకే, ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే అది మంచి మూవీ. బట్ వాట్ అబౌట్ ది జనరల్ ఆడియన్స్? జనరల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలంటే ఈ డల్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటే సరిపోదు. అందుకే మనకి రాజమండ్రిలో కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. దానికి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిచారు. సో జనరల్ ఆడియన్స్ లో కూడా హైప్ క్రియేట్ అవడానికి ఈ రాజమండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ద ఫిల్మ్ ఈ స్ట్రగ్లింగ్ టు క్యాచ్ ద ఫైర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్, సోషల్ మీడియా ట్రాక్షన్ అండ్ ఎక్సైట్మెంట్. సో సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ ఒకటే రిలీజ్ అవట్లేదు, మిగతా పెద్ద ఫిల్మ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఆడియన్స్ లో అదొక బడ్జ్ అయితే ఉంది. సో ఇలాంటి టైంలో గేమ్ చేంజర్ మూవీ హైప్ క్రియేట్ చేయడంలో సరైన రిథం ఎత్తుక్కోలేదంటే సంక్రాంతికి ఈ మూవీకి కాంపిటీషన్ గా ఏ మూవీస్ అయితే ఉన్నాయో వాటి షాడోలో గేమ్ చేంజర్ మూవీ అయితే కప్పడిపోద్ది. కానీ సరైన పబ్లిసిటీతో పుష్ అవ్వగలిగితే మాత్రం గేమ్ చేంజర్ రేస్ లో దాని ప్లేస్ అయితే నిలబెట్టుకోగలదు. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.